హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏప్రిల్ సెషన్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ జనవరిలో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి కనుక మనం తెలుసుకున్నట్లయితే కాస్త అదే మోడల్లో ఉంటాయి. పెద్దగా వెయిటేజ్ అయితే తేడా ఏమి ఉండదు. జనరల్గా మనం గత కొన్ని సంవత్సరాలకు ఎప్పుడు చూసినా కూడా. కాబట్టి స్టూడెంట్స్ ఇందులో సందేహపడాల్సిన అవసరం అయితే లేదు. వెయిటేజ్ చూసుకొని మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి అయితే వచ్చినాయో అవి మీరు జాగ్రత్తగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలిగితే, అందులో ఇప్పుడే మీకు సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణ స్టూడెంట్స్కి అయితే జరుగుతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని సీనియర్ ఇంటర్ నుంచి ఉన్న టాపిక్స్ని ముందు రివిజన్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు బెటర్ ఛాన్స్ అయితే ఉంటుంది. సో కెమిస్ట్రీ పరంగా చూసినట్లయితే ఇందులో కోఆర్డినేషన్ కాంపౌండ్ 17 క్వశ్చన్స్. ఓవరాల్గా మనకి 10 రోజులు ఎగ్జామ్ జరిగింది. మీ అందరికీ తెలుసు 10 సార్లు ఎగ్జామ్ జరిగింది. అంటే 10 సెషన్స్, 10 × 25 250 క్వశ్చన్స్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 17 క్వశ్చన్స్, హాలో ఆల్కిన్స్, హాలో ఎరిన్స్ 16, మోల్ కాన్సెప్ట్ 16, అలాగే థర్మోడైనమిక్స్ అండ్ థర్మోకెమిస్ట్రీస్ 15, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ 13, పీరియాడిక్ టేబుల్ 14, ఎలక్ట్రోకెమిస్ట్రీ 15, అటామిక్ స్ట్రక్చర్ 14, డి అండ్ అఫ్లాక్ ఎలిమెంట్స్ 12 అండ్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 13 క్వశ్చన్స్. ఇవి ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్, ఎక్కువగా వచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ సొల్యూషన్స్ అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ 10, బయోమాలిక్యూల్స్ 10, కెమికల్ బాండింగ్ 10 అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం 10, హైడ్రోకార్బన్స్ 8, ప్రాక్టికల్ కెమిస్ట్రీ 7, అయానిక్ ఈక్విలిబ్రియం 6, ఐసోమెరిజం అండ్ స్టాయికోమెట్రీ, స్టీరియోకెమిస్ట్రీ 4, పీ బ్లాక్ ఎలిమెంట్స్ 5, ఆల్కహాల్, ఫినాల్ అండ్ ఈథర్స్ 5. ఇవి మనకి సెకండ్ ప్రయారిటీ కింద వచ్చేటువంటి టాపిక్స్. అలాగే నెక్స్ట్ క్లాసిఫికేషన్ అండ్ నామిక్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ 2 క్వశ్చన్స్ వచ్చినాయి. మెటలర్జీ ఒక క్వశ్చన్ వచ్చింది. క్వాంటిటేటివ్ అనాలిసిస్ 5 క్వశ్చన్స్ వచ్చినాయి. రిడాక్స్ రియాక్షన్ అనేది 4 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఓవరాల్గా ఇది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి వెయిటేజీ 2025 జనవరిలో వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మొట్టమొదట మీరు సీనియర్ ఇంటర్ రాశారు కాబట్టి సీనియర్ ఇంటర్లో ఉన్నటువంటి టాపిక్స్ని మీరు చూస్ చేసుకొని ముందు అవి చదవటానికి ట్రై చేయండి. పర్టికులర్గా 2025 జనవరిలో వచ్చిన క్వశ్చన్స్ చూసుకోండి. 2024 కూడా చూసుకోండి. డెఫినెట్గా మీకు మంచి స్కోర్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకొక వీడియోలో ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అది కూడా చెక్ చేసుకోండి వీడియోస్. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.